అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను పక్కి లక్ష్మీ నరసింహ కవిచే రచించబడిన కుమారీ శతకంలోని 1 నుండి 10 పద్యాలను మీకు వివరించబోతున్నాను. శ్రీ భూనీలా హైమవతి భారతుల శుభవతిగా ఎన్నుచు సత్సౌభాగ్యము నీ కొసగంగా లో భావించదరు ధర్మలోలా కుమారి. శ్రీ భూనీలా హైమవతి భారతుల శుభవతిగా ఎన్నుచు సత్సౌభాగ్యము నీ కొసగంగా లో భావించదరు ధర్మలోలా కుమారి. ఓ కుమారి, సిరి సంపదలకు నిలయమైన లక్ష్మీదేవి సకల సంపదలను భూభారాన్నంతటా మోస్తున్న భూదేవి ఓర్పును, నీలదేవి శుభములను, హిమవంతుని తనూజ అయిన పార్వతీదేవి బలమును, సరస్వతీదేవి జ్ఞానాన్ని, సకల సౌభాగ్యాలు నీకు కలుగజేసి రక్షించుదురుగాక. పెనిమిటి వలదని చెప్పిన పని ఎన్నడు చేయరాదు, బావలకెదుటం కనపడంగరాదు. కోపము మనమున నిడుకొనక ఇప్పుడు మసలు కుమారి. పెనిమిటి వలదని చెప్పిన పని ఎన్నడు చేయరాదు, బావలకెదుటం కనపడంగరాదు. కోపము మనమున నిడుకొనక ఇప్పుడు మసలు కుమారి. ఓ కుమారి, భర్త చెప్పిన మాటను ఎప్పటికీ జవదాటరాదు. భర్తకు ఇష్టం లేని పని ఎట్టి పరిస్థితులలోనూ చెయ్యరాదు. బావగారల ముందర అటు ఇటు తిరుగరాదు. పరుల యందు కోపమును పెంచుకొనక సంతోషంగా సుఖముగా మెలగవలెను. మగనికి అతకు మామకు తగు సేవయునర్చు చోట తత్పరిచర్య మిగులనుతి పొందుచుండుట. మగువలకుంపాడి తెలిసి మసలు కుమారి. మగనికి అతకు మామకు తగు సేవయునర్చు చోట తత్పరిచర్య మిగులనుతి పొందుచుండుట. మగువలకుంపాడి
తెలిసి మసలు కుమారి. ఓ కుమారి, భర్తకు అత్తమామలకు మనస్సులో ఎటువంటి కల్మషం లేకుండా క్రమముగా సేవలు చేస్తూ ఉండవలెను. ఆ సేవలో వారి నుంచి మెప్పు సంపాదించుకొనవలెను. వారికి చేసే సేవలలోనూ మర్యాదలలోనూ జాగ్రత్తగా మసలుకొనుము. ఆటలన్ పాటలలో ఏ మాటయు రాకుండా తండ్రి మందిరమందున్ పాటిల్లు కాపురములో వాట మెరింగి చాలా తిరుగవలయ కుమారి. ఆటలన్ పాటలలో ఏ మాటయు రాకుండా తండ్రి మందిరమందున్ పాటిల్లు కాపురములో వాట మెరింగి చాలా తిరుగవలయ కుమారి. ఓ కుమారి, ఆటపాటల యందు పుట్టింటి వద్ద గాని సంసారం చేయునప్పుడు అత్తింటి వద్ద గాని చెడ్డ పేరు తెచ్చుకొనక పద్ధతులు తెలుసుకొని తగిన రీతిలో మసలుకొనవలెను. చెప్పేటి బుద్ధుల లోపల తప్పకు మొకటైన సర్వధర్మములందు మెప్పొంది ఇహ పరంబుల తప్పింతయులేక మెలగదగుడు కుమారి. చెప్పేటి బుద్ధుల లోపల తప్పకు మొకటైన సర్వధర్మములందు మెప్పొంది ఇహ పరంబుల తప్పింతయులేక మెలగదగుడు కుమారి. ఓ కుమారి, నేను చెప్పేటటువంటి నీతులను విని నీవు వాటిని ఆచరిస్తూ సర్వధర్మములను తెలుసుకొని వాటి మెప్పు పొంది దోషములు లేకుండా జీవిస్తూ ఇహ పరముల యందు సుఖములను పొందుము. పరపురుషులన్నదమ్ములు వరుడే దైవంబు తోడిపడుచుల్ వదినెల్ మరదండ్రు అతమామలు ధరం తల్లియు తండ్రియనియు తలపు కుమారి. పరపురుషులన్నదమ్ములు వరుడే దైవంబు తోడిపడుచుల్ వదినెల్ మరదండ్రు అతమామలు ధరం తల్లియు తండ్రియనియు తలపు కుమారి. ఓ కుమారి, పరపురుషులను తోడబుట్టిన అన్నదమ్ముల వలె చూడవలెను. భర్తను తన పాలిట ప్రత్యక్ష దైవము వలె భావించవలెను. ఆడపడచులను మరదళ్లను సొంత అక్క చెల్లెళ్ళ వలె చూడవలెను.
అత్తమామలను అనురాగం పంచే సొంత తల్లిదండ్రుల వలె భావించవలెను. నోరెత్తి మాటలాడకు, మారాడకు, కోపపడిన మర్యాదలలో గోరంత తప్పి తిరుగకు. మీరకు మీ అత్త పన్నుల మెలగు కుమారి. నోరెత్తి మాటలాడకు, మారాడకు, కోపపడిన మర్యాదలలో గోరంత తప్పి తిరుగకు. మీరకు మీ అత్త పన్నుల మెలగు కుమారి. ఓ కుమారి, ఎవరితోనూ గడుసుగా కోపముగా మాట్లాడరాదు. నెమ్మదిగా శాంతంగా మాట్లాడవలెను. పరులు ఎవరైనా నీ మీద ఆగ్రహముతో ఉన్నచో వారిపై ఆగ్రహంతో మాట్లాడక వారిని ఏమీ అనకుండా వదిలిపెట్టవలెను. అత్త చెప్పిన పనులను జాగ్రత్తగా నెరవేరుస్తూ మెలగవలెను. తెచ్చినన్ తేకుండినా నీకిచ్చిన ఈకున్న మగని నెగాడకుండి. యుచ్చము నీపై తేలును, రచల కామాటలిక్కు. రవ్వ కుమారి, తెచ్చినంతే కుండినా నీకిచ్చిన ఈకున్నా మగని నెగాడకుమి. యుచము నీపై తేలును, రచల కామాటలిక్కు. రవ్వ కుమారి, ఓ కుమారి, నీ భర్త నీ కోసం ఏదైనా తెచ్చినను తేకున్నను ఇచ్చినను ఇవ్వకుండినా అతని పరుసపు మాటలతో దూషించరాదు. నీవు అలా నీ భర్తను నిందించిన ఎడల ఊరిలోని వారందరూ నిన్ను ఒక దుర్మార్గురాలిగా, ఒక గయ్యాలిగా పరిగణించి నీ గురించి చెడుగా చెప్పుకుంటారు. మరదండ్రు వదినెలతలు, మరదులు బావలు కొమాళ్ళు మరి పెద్దలు, రావురవడి పీటలు మంచము లరుగులు దిగుచుండవలయు. నమ్మ కుమారి, మరదండ్రు వదినెలతలు, మరదులు బావలు కొమాళ్ళు మరి పెద్దలు, రావురవడి పీటలు మంచము లరుగులు దిగుచుండవలయు. నమ్మ కుమారి, ఓ కుమారి, మరుదులు వదినలు అత్తలు బావలు మరదళ్ళు నీ తోటివారు నీకంటే పెద్దవారు వచ్చే సమయమునందు పొరబడి నీవు మంచము మీద పీటల మీద అరుగుల మీద కుర్చీలో గాని కూర్చున్నప్పుడు వారు వచ్చిన వెంటనే లేవవలెను. పదములపై చెయ్యివేయక మదవతి పతి చెంత నిద్రమరగిన చేతల్ కదలంగడీక కట్టుచు
గదగుని శిక్షించు యముడు కాంక్ష కుమారి పదములపై చెయ్యి వేయక మదవతి పతి చెంత నిద్రమరగిన చేతుల్ కదలంగ నీక కట్టుచు గదగొని శిక్షించు యముడు కాంక్ష కుమారి ఓ కుమారి, భర్త పాదములకు సేవ చేయకుండా, భర్త పాదములను తాకకుండా భర్త ప్రక్కలో నిద్రించుచున్న భార్యను ఆ యముడు తన గదాయుధాలతో శిక్షిస్తాడు. కావున భర్త పాదములను భక్తితో తాకవలెను. మీరు సాహిత్యానికి సంబంధించిన ఏ అంశాలను ఆశిస్తున్నారో తెలియజేస్తే వాటిని వీలైనంత త్వరగా మీకు అందించేందుకు కృషి చేస్తాను. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.